హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఆర్డర్స్. నేనైతే కోరుట్ల శిల్పకళా షెడ్ దగ్గరికి అయితే వచ్చా ఫ్రెండ్స్. ఇక్కడైతే 100% కలరింగ్తో కొన్ని డిస్ప్లే గణపతులు అయితే రెడీ చేశారు. మనమైతే ఇప్పుడు ఈ షెడ్లో అయితే ఉన్నాయి. మనమైతే లోపలికి వెళ్ళి అన్నీ అయితే చూసేద్దాం. మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయమాకండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేనైతే కోరుట్ల విగ్రహాలు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. చలో ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. ముంబై స్టైల్ విగ్రహాలు, ధూల్పేట్ స్టైల్ విగ్రహాలు, అలాగే కోరుట్ల స్టైల్ విగ్రహాలు కూడా ఉన్నాయి. పదండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. ఈ షెడ్లో అయితే ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడైతే చిన్న దారి అయితే ఉంది ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళడానికి అయితే సరిపోద్ది. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఇది ఒక శిల్పకళా షెడ్లోని కొత్త షెడ్లో అయితే వీళ్ళు డిస్ప్లే విగ్రహాలను అయితే రెడీ చేసి అయితే ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహాలు అయితే అన్ని ఆల్మోస్ట్ అయితే 100% కలరింగ్ చేసి డిస్ప్లే విగ్రహాలను అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు. ఒకసారి మొత్తం విగ్రహాలను అయితే మనం అయితే చూద్దాం. చూశాక దగ్గర నుంచి అయితే చూద్దాం ఏ విగ్రహానికి ఎలాంటి డెకరేషన్ ఇచ్చారు, ఎలాంటి ఆర్చి ఇచ్చారు, ఎలాంటి అయితే ఇచ్చారైతే మనం అయితే మొత్తం అయితే చూసేద్దాం. అలాగే ఈ షెడ్లో ఇంకా మేకింగ్ జరిగిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి అయితే మీకు అప్డేట్ రావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అదండి ఫ్రెండ్స్, ఇదైతే ఈ షెడ్లో ఫస్ట్ విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే శివుడు, పార్వతి, అలాగే పైన నందీశ్వరిని ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బొట్టు అయితే ఇచ్చారు. చాలా యూనిక్ డిజైన్లతో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు కలరింగ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి పైన అయ్యప్ప స్వామిని, మణికంఠ స్వామిని ఇచ్చారు. మీరు గమనించండి, అయ్యప్ప స్వామి మీద అయితే శేషనాగుని అయితే ఇచ్చారు, మణికంఠ స్వామి శేషనాగుని అయితే ఇచ్చారు. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. విగ్రహం అయితే వినాయకుడు అయితే కూర్చున్న స్టిల్ అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బొజ్జ గణపయ్య సింపుల్గా అయితే వినాయకుడిని ఒక్కరిని అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్గా అయితే సింపుల్గా ఇచ్చారు. పైన కిరీటం మీద అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పంచని అయితే ఒక యూనిక్ డిజైన్లతో అయితే ఇచ్చారు. పంచ పైన కిరీటం మీద అయితే శివుడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే శివుడు అయితే కూర్చొని ఉన్నాడు. కలర్ అయితే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, బొట్టు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క విగ్రహానికి జ్యువెలరీ వర్క్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జ్యువెలరీకి కూడా డిఫరెంట్ కలర్లు అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. పైన అయితే ఆర్చి అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ శేషనాగుని ఇచ్చారు. శేషనాగు పక్కన మీరు గమనించారో లేదో చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ నెమలి పింఛం అయితే అటు ఇటు అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ వెనక చాలా అంటే చాలా విగ్రహం వచ్చేసి 15 feet అయితే ఉంది. ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. పంచ అయితే చాలా 3D కలర్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దగ్గర నుంచి చూస్తుంటే అయితే చాలా అంటే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయినా మొత్తం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం అయితే. చూడండి, చెవుల మీద కూడా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చి దానికి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. శేషనాగు పక్కన అయితే మీరు గమనించారా, ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు అటు ఇటు. చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే 15 feet అయితే ఉంది. పక్కనైతే ఇంకో విగ్రహం అయితే ఉంది. మనమైతే ఈ విగ్రహాన్ని అయితే చూద్దాం. పంచని అయితే సింపుల్గానే ఇచ్చారు, కానీ విగ్రహం బొజ్జ గణపతి అయితే సింపుల్గా కూర్చొని ఉన్నాడు. పంచ కలర్ అయితే చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్కి అయితే చాలా డిఫరెంట్ కలర్లు అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా మీరు, పైన అయితే అమ్మవారిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వేశారు. చూడండి, అమ్మవారి పక్కన అటు ఇటు సింహాలను అయితే ఉంచారు. దగ్గర నుంచి అయితే విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే అటు ఇటు నెమలి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్కు అయితే డిఫరెంట్ కలర్లు అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం చూడండి, వినాయకుడు అయితే గుర్రాల మీద స్వారీ చేసుకుండా అయితే వెళ్తున్నాడు. నిజంగా చైన్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఒక యూనిక్ దగ్గర నుంచి చూస్తే విగ్రహం అయితే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు విగ్రహం 22 feet అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. రథం మీద అయితే గుర్రాలతో స్వారీ అయితే చేస్తుండు. ఇక్కడైతే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లతో పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి
చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు విగ్రహం అయితే. జ్యువెలరీ వర్క్ అయినా ప్రతి విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ చాలా బాగా ఇచ్చారు. ఈ విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. కిరీటం మీద అయితే శివుడిని అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే ఒక యూనిక్ స్టైల్లో అయితే కూర్చొని ఉన్నాడు. పంచ చూడండి ఫ్రెండ్స్, పంచ డిజైన్ అయితే చాలా బాగుంది. రెడ్ మీద సిల్వర్ ఇచ్చి ఒక యూనిక్ డిజైన్ అయితే చేశారు. పంచ ఈ విగ్రహంలో అయితే పంచ అయితే హైలైట్ అయితే అయింది. అలాగే పైన కిరీటం మీద అయితే శివుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కూర్చొని ఉన్నాడు. బొట్టు చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈ విగ్రహం అయితే సింపుల్గా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కువ ఏమీ లేదు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా ఇచ్చారు. గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాకైతే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. పక్కనైతే ఏదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇది రియల్ పంచ, రియల్గా టవల్ అయితే ఇచ్చారు. అటు ఇటు అయితే ఏనుగునైతే ఇచ్చారు సింహాసనం కింద. వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు ఇచ్చారు. రియల్ పంచ్ అయితే కట్టారు. చూడండి విగ్రహం దాదాపు ఇది కూడా 15 feet అయితే ఉంది ఫ్రెండ్స్. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. పైన అయితే సూర్య భగవాన్ అయితే ఇచ్చాడు కిరీటం వెనకాల. జ్యువెలరీ వర్క్ కూడా సింపుల్గా అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సింపుల్గా అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే దర్శనం ఇస్తుండు. ఈ షెడ్లో ఈ విగ్రహం అయితే చాలా హైలైట్ అయితే ఫ్రెండ్స్. చూడండి పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా పైన కిరీటం మీరు చూడండి, బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. బొట్టునైతే కిరీటం చూసారా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు కిరీటంని. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, అటు ఇటు నెమలి అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా ఇచ్చారు. వినాయకుడి తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్లు అయితే వేశారు. ఇది కూడా ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. కాకపోతే వెనకాలైతే ఆర్చి అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. చూడండి అదే విగ్రహం, కాకపోతే దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కలర్లు అయితే చేంజ్ చేశారు. రియల్ పంచ్ అయితే కట్టారు. పైన సూర్య భగవాన్ అయితే ఇచ్చారు. పైన వెనకాల ఆర్చి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే. పైన అయితే సింహం అయితే ఇచ్చారు. ఆర్చి పైన ఒక యూనిక్ డిజైన్ అయితే వీళ్ళైతే క్రియేట్ చేశారు. సింహాసనం మీద అయితే వినాయకుడు సింపుల్గా అయితే కూర్చోండి. ఇంకా చేతులు అయితే ఇంకా శూలం అలాంటివి అయితే పెడతారంట. అవన్నీ పెట్టాక అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది విగ్రహం. దాదాపు ఇది వచ్చేసి ఇది కూడా 15-17 feet కనుక అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 12 feet అయితే ఉంది. సింపుల్గా అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఓంకారం ఇచ్చారు. అటు ఇటు అయితే హంసలను అయితే ఇచ్చారు.